హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియో మీకు అందించడానికి దాదాపు 10 న్యూస్ పేపర్ల వరకు చదివి 2 నుంచి 3 గంటల వరకు కష్టపడినట్లయితే మీకు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. ముందుగా ఉపాధ్యాయుల సర్దుబాటు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు కొరత తీర్చేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విద్యాశాఖ పూర్తి చేసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న బడుల నుంచి వారిని అవసరమైనటువంటి పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యార్థులకు ఇకపై తప్పనున్నటువంటి ఇబ్బందులు. 145 మందిని సర్దుబాటు చేసే యోచనలో విద్యాశాఖ. వివరాలు చూసినట్లయితే జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు కొన్ని ఉన్నత పాఠశాలల్లో అదనంగా నిలుస్తూ ఉన్నటువంటి మొత్తం 145 మంది ఉపాధ్యాయులను బోధనకు కొరత ఏర్పడిన చోట్ల విద్యార్థుల సంఖ్యకు ఆధారంగా పంపించారు. చాలా ఏళ్ల తర్వాత పదోన్నతులు బదిలీలను చేపట్టడంతో జిల్లాలో 488 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. 482 మందికి పదోన్నతులు లభించాయి. చాలామంది ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించడంతో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఇక ఇది ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ జీవో నెంబర్ 46కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. జీవో నెంబర్ 46పై వ్యతిరేకత. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నిరుద్యోగి మండిపాటు. జీవో నెంబర్ 46 వల్ల తనకు రావాల్సిన కానిస్టేబుల్ ఉద్యోగం రాకుండా పోయిందని నిరుత్సాహంతో నిరుద్యోగి కానిస్టేబుల్ ఈవెంట్స్ సాధించిన మెరిట్ లిస్టును తగులబెట్టి నిరసన తెలిపిన ఘటన వాజేడు మండలంలో చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలము గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందినటువంటి ఎట్టి నాగప్రకాష్ 2022 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ ఉద్యోగానికి అన్ని అర్హతలు సాధించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 46 వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 46 బాధితుల్లో తాను ఒకటిని అని, గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల ఉద్యోగం కోల్పోయానని ఆందోళన వ్యక్తం చేశాడు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పాలన ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఎలాంటి ఉద్యోగ పోటీల్లో పాల్గొననని ప్రభుత్వంపై తీవ్రమైన నిరుత్సాహంతో తను సాధించిన ఉద్యోగ మెరిట్ పత్రాలను తగులబెట్టాడు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. టీజీపీఎస్సీకి సంబంధించి నియామకాలు చకచక వేగం పెంచిన టీజీపీఎస్సీ 13 నోటిఫికేషన్లకు తుది ఫలితాల వెల్లడి. మిగతా వాటికి రాత పరీక్షల నిర్వహణ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ వేగాన్ని పెంచింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల రాత పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాలను కూడా వెల్లడిస్తోంది. కొత్త కమిషన్ ఏర్పాటైన 6 నెలల వ్యవధిలో 13 నోటిఫికేషన్లకు సంబంధించిన తుది ఫలితాలను ప్రకటించింది. 2022లో ప్రకటించినటువంటి పరీక్షలు నిర్వహించని పోస్టుల్లో కొన్నింటిని రాత పరీక్షలకు పూర్తి చేసింది. మిగతా వాటికి రాత పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. డిసెంబర్లోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మినహా ఇతర ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలన్నీ ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నియామకాలు పూర్తయినటువంటి పోస్టుల వివరాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే ముగిసిన గ్రూప్ 4 సర్టిఫికెట్ల పరిశీలన. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. జూన్ 20 నుంచి ఆగస్టు 21 వరకు 2 నెలల పాటు పరిశీలన కొనసాగింది. అక్కడకు రాలేకపోయినటువంటి వారికి ధృవీకరణ పత్రాలు పెండింగ్లో ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు శనివారంతో ముగిశాయి. పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల మేరకు త్వరలోనే తుది నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అక్టోబర్లో జరగనున్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల రాత పరీక్షలు షెడ్యూలు వెలువరించింది. ఇక గ్రూప్ 3 దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సవరించేందుకు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు ఎడిట్ అవకాశాన్ని కల్పించింది. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ ఫలితాలను విడుదల చేసింది. అలాగే
భూగర్భ శాఖలో నాన్ గెజిటెడ్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, డిఈఓ పోస్టులకు సంబంధించి తుది ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ మనకి టీజీపీఎస్సీకి సంబంధించి అన్ని నోటిఫికేషన్ల వివరాలకు సంబంధించినటువంటి స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. రిక్రూట్మెంట్ డ్రైవ్లో విషాదము, 11 మంది మృతి. జార్ఖండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల తీరు వివాదాస్పదంగా మారింది. శారీరక దారుఢ్య పరీక్షకు హాజరైన అభ్యర్థులు పలువురు ప్రాణాలు కోల్పోవడము తీవ్ర కలకలం రేపింది. ఆగస్టు 22 నుంచి 30 వరకు వివిధ కేంద్రాల్లో నిర్వహించినటువంటి టెస్టుల్లో 11 మంది అభ్యర్థులు చనిపోయారని జార్ఖండ్ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటించింది. మరణాలపై దర్యాప్తు చేపట్టామని ఉన్నతాధికారి అమోల్ వి హోంకార్ తెలిపారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టనందువల్లే పలువురు అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారని విపక్షాలు ఆగ్రహము వ్యక్తం చేశాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభము. ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఆదివారం నుంచి ప్రారంభమైన తొలి రోజు 3057 మంది కౌన్సిలింగ్కు హాజరయ్యారు. 8 వరకు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 3 నుంచి 9 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను చేపడతారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 819 ఖాళీలు ఉన్నాయి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు డైలీ మన యొక్క వెబ్సైట్ నుంచి ఫ్రీగా మీ మొబైల్కి పొందుకోవచ్చు. వెంటనే వెబ్సైట్లో జాయిన్ అయ్యి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మన యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఇక వీటిలో పోస్టులు హెడ్ కానిస్టేబుల్ 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 ఫుడ్ ప్రొటెక్షన్ లేదా కిచెన్ కోర్సు పూర్తి చేసినటువంటి వారు అర్హులు. ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అక్టోబర్ 1. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మన యొక్క వెబ్సైట్ లింక్ ఉంటుంది. దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు పొందుపరచడం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాటి సాక్షి న్యూస్ పేపర్లోని భవితలో ఎవరైతే గ్రూప్ 1 ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణలోని గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క 50 డేస్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క ప్రిపరేషన్ ఉండాలి, ఎలాంటి వాటిపై పట్టు సాధించాలి అనేటువంటి క్లియర్ కట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. తప్పకుండా ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. వరంగల్లోని నిట్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మన యొక్క వెబ్సైట్లో ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాము. నిపుణలో నమస్తే తెలంగాణలోని నిపుణ న్యూస్ పేపర్లో రీసెంట్ కరెంట్ అఫైర్స్ రౌండప్కి సంబంధించి మనకి క్లియర్గా మంచి ఇంపార్టెంట్ థియరీ ఆర్టికల్ని అయితే మెన్షన్ చేశారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ తప్పకుండా పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు నమస్తే తెలంగాణలోని నిపుణలో మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి దాదాపుగా ఒక 40 వరకు ఒక కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి క్లియర్ కట్గా ఆన్సర్స్ కీస్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక కరెంట్ అఫైర్స్ ఈ రోజుకి సంబంధించినవి చూద్దాము. ముందుగా గంటలో మెదడు క్యాన్సర్ గుర్తించే రక్త పరీక్ష వివరాలు చూసినట్లయితే గ్లియోబ్లాస్టోమా అనే ప్రాణాంతక మెదడు క్యాన్సర్ను మొదట్లోనే కనిపెట్టగల కొత్త రక్త పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ నాట్రే డామ్ పరిశోధకులు రూపొందించిన ఈ పరికరం గంటల్లోని ఫలితాన్ని వెలువరిస్తుంది. కేవలము 100 మైక్రోలీటర్ల రక్తము ఈ పరీక్షకు అవసరము. మా సాంకేతికత నిర్దిష్టంగా గ్లియోబ్లాస్టోమా కోసం కాదు. ప్రారంభ దశలోనే దాన్ని కనిపెట్టే పరీక్షలు లేకపోవడంతో దానితోనే ప్రారంభించడము సమంజసము అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ చాంగ్ తెలిపారు. ఆటోమేటెడ్ పరికరంలో ఒకే ఒక చిన్న బయోచిప్ ఎలక్ట్రో కైనెటిక్ సెన్సార్ను ఉపయోగించి విద్యుత్ సాయంతో ఈ యొక్క పరీక్షను నిర్వహిస్తుంది అని ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. జపాన్ యానిమేటర్కు రామన్ మెగసెసే అవార్డు, మరో 4 కూడా ఈ అవార్డులు అయితే దక్కాయి. ఇక్కడ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు.
ఆసియన్ నోబెల్ ప్రైజ్గా భావించేటువంటి రామన్ మెగసెసే అవార్డు 2024 సంవత్సరానికి గాను ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావో మియాజాకిని వరించింది. ఆయన స్పిరిటెడ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రశంసలు పొందారు. మరో 3 వ్యక్తులకు ఒక సంస్థకు ఈ అవార్డు దక్కింది. ఈ ఏడాది నవంబర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తామని అవార్డు నిర్వాహక కమిటీ తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. పారాలింపిక్స్కి సంబంధించినటువంటి ఈరోజుకి సంబంధించినటువంటి న్యూస్. షట్లర్ల దూకుడు. పారా బ్యాడ్మింటన్లో భారత్కు 3 పతకాలు పక్కా. ఫైనల్ చేరిన నితేష్ హెతిరాజ్. సెమీస్లో తలపడనున్న మనీషా తులసీమతి. ఆర్చరీలో మెరిసిన రాకేష్ కుమార్. ప్రస్తుతం అయితే రాకేష్ కుమార్ బ్రాంజ్ మెడల్కి ఆడనున్నాడు. ఈ యొక్క సెమీస్లో ఓటమి పాలవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే ప్రీతి పాల్కి రెండవసారి 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం అయితే వచ్చింది. ఆల్రెడీ ముందుగా 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం నెగ్గినటువంటి ప్రీతి పాల్కి రెండవసారి కూడా కాంస్య పథకమే రావడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఈ వీక్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మరొకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాము. పారిస్లో జరుగుతున్నటువంటి పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు 2024 ఆగస్టు 30 తేదీన స్వర్ణం సహా 4 పతకాలు సాధించారు. అవని లేఖరా స్వర్ణము షూటింగ్ విభాగంలో, మనీష్ నర్వాల్ రజతము, మోనా ప్రీతిపాల్ కాంస్యము నెగ్గారు. అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో స్వర్ణం సాధించింది. అండ్ అలాగే మనీష్ నర్వాల్ కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం సాధించాడు. ఇక మోనా అగర్వాల్ కూడా సేమ్ ఇదే విభాగంలో కాంస్య పథకం అయితే సొంతం చేసుకుంది. ఇక ప్రీతిపాల్ పారిస్ పారాలింపిక్స్లో భారత్కు తొలి పథకము అథ్లెటిక్స్లో వచ్చింది. మహిళల T35 100 మీటర్ల పరుగులో 23 ఏళ్ల ప్రీతిపాల్ కాంస్యం గెలిచింది. అలాగే నిన్న జరిగినటువంటి 200 మీటర్ల పరుగు పందెంలో కూడా కాంస్య పథకం అయితే నెగ్గింది 3వ స్థానంలో నిలిచి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కంటెంట్ని లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.